హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మై సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఏపీఆర్ స్కూల్స్ అంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు సంబంధించి మనకు 5th క్లాస్ మరియు 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ కు సంబంధించిన ఫేజ్ 2 రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే రెగ్యులర్ కి సంబంధించిన 5th క్లాస్ మరియు బ్యాక్లాగ్ తరగతులకు సంబంధించిన 6th, 7th, 8th క్లాస్ కు సంబంధించిన ఫేజ్ 2 సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఎవరైతే ఇందులో సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళు సెలెక్ట్ అయిన ప్లేస్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. నేను ఈ వీడియోలో మీకు ఆ రిజల్ట్స్ ని ఏ విధంగా చూసుకోవాలి, మరియు సీట్ వచ్చినప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి, మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఎక్కడ అటెండ్ అవ్వాలి, ఇలాంటి మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. ముందుగా మనము ఈ ఏపీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు సంబంధించి ఈ రిజల్ట్స్ ని ఏ విధంగా చెక్ చేసుకోవాలన్నది మీకైతే ఒకసారి ఫస్ట్ అయితే చూపిస్తాను. ఇక్కడ ముందుగా మీరు గూగుల్లోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఏపీఆర్ఎస్ అని మీరు టైప్ చేస్తే అక్కడ వచ్చిన ఫస్ట్ లింక్ అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఏపీఆర్ఈఐఎస్ అని చెప్పి మీరు ఆ ఏపీఆర్ఈఐఎస్ మీద అయితే క్లిక్ చేశారంటే ఈ విధంగా ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అడ్మిషన్స్, అలాగే ఏపీఆర్జేసి మరియు ఏపీఆర్డిసి అడ్మిషన్స్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. ఇక్కడ మీరు క్యాండిడేట్ ఐడి మీద అయితే మీరు ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. మీ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవాలంటే అక్కడ క్యాండిడేట్ ఐడి ఏదైతే వాళ్ళకు అప్లై చేసినప్పుడు అప్లికేషన్ లో వచ్చి ఉంటుందో ఆ క్యాండిడేట్ ఐడిని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది ఆ క్యాండిడేట్ ఐడి మరియు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసి కింద ఇచ్చిన క్యాప్షన్ అయితే ఇవ్వవలసి ఉంటుంది. ఆ క్యాప్షన్ అయితే ఇచ్చి కింద లాగిన్ మీద అయితే మీరు క్లిక్ చేయొచ్చు. ఒకవేళ మీరు క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే మర్చిపోయి ఉంటే ఇక్కడ నో యువర్ క్యాండిడేట్ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేసి కూడా ఆ డీటెయిల్స్ అయితే కనుక్కొని తర్వాత అయినా కూడా మీరు లాగిన్ అయ్యి డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది మనకు తర్వాత మీరు ఈ లాగిన్ మీద అయితే క్లిక్ చేశారంటే మనకు ఇక్కడ ఈ విధంగా వాళ్ళకి సంబంధించిన ప్రింట్ ఫామ్, అలాగే హాల్ టికెట్ మరియు ర్యాంక్ రిజల్ట్స్, అలాగే అలాట్మెంట్ ఆర్డర్ అని అన్ని డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. మీరు ప్రింట్ ఫామ్, ఆ ఫామ్ ని కూడా మీరైతే ప్రింట్ తీసుకోవాలి కాబట్టి ఆ ఫామ్ మీద అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అలాగే హాల్ టికెట్ ను కూడా మీరైతే ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ర్యాంక్ రిజల్ట్స్ ను కూడా మీరైతే ప్రింట్ అయితే తీసుకున్న తర్వాత నేనైతే ఓన్లీ మీకు అలాట్మెంట్ ఆర్డర్ కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే చూపిస్తాను. ఈ ప్రింట్ ఫామ్, హాల్ టికెట్, ర్యాంక్ రిజల్ట్స్ సంబంధించి కూడా మీరైతే ప్రింట్ తీసుకోవాలని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్ మీద అయితే మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా వాళ్ళ పేరు, అలాగే క్యాండిడేట్ ఐడి మరియు హాల్ టికెట్ నంబర్ మరియు ఇతర డీటెయిల్స్ అయితే మీకు అక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే జెండర్ కు సంబంధించి మరియు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మరియు ఫాదర్ నేమ్ మరియు వాళ్ళ క్యాస్ట్, అలాగే ఏ క్లాస్ కి అప్లై చేసుకున్నారు, మరియు ఆధార్ నంబర్, మరియు హ్యాండిక్యాప్డ్ కి సంబంధించిన వల్ల లేకుంటే సిఏపి క్యాండిడేట్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ వల్ల అని అక్కడ డీటెయిల్స్ అయితే అడగడం చూపించడం జరుగుతుంది. అలాగే వాళ్ళ మొబైల్ నంబర్ మరియు వాళ్ళు టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, వాళ్ళ ర్యాంక్ ఎంత లాంటి డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. అలాగే అలాటెడ్ స్కూల్ అని చెప్పి మనకు చూపిస్తుంది అనమాట. అక్కడ ఏ స్కూల్ కి అయితే వాళ్ళు అలాట్ అయ్యారో ఆ స్కూల్ నేమ్ అయితే మనకు అక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే అప్లికెంట్ అలాట్మెంట్ కేటగిరీ అని వాళ్ళు ఏ కేటగిరీ కింద అందులో అలాట్ అయ్యారు లాంటి డీటెయిల్స్ కూడా మనకు చూపిస్తాయి. తర్వాత ఏదైతే 6వ తరగతి ప్రవేశంలో ఎంపిక కాబడిన అభ్యర్థులకి సూచనలు అని కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఏ విధంగా రిజల్ట్ చూసుకోవాలన్న పూర్తి ఇన్ఫర్మేషన్. తర్వాత మీకు ఇందులో ఏ డాక్యుమెంట్స్
మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలన్నది అయితే ఒకసారి అయితే చెప్తాను. ముందుగా మీరైతే ఫ్యామిలీ మొత్తం అందరివి ఆధార్ కార్డ్స్, ఏదైతే తల్లి తండ్రి మరియు ఆ పాప బాబు ఆధార్ కార్డ్స్, అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు సంబంధించి మీరు ఏదైతే అప్లై చేసినప్పుడు వచ్చిన అప్లికేషన్ ఫామ్, అలాగే దాని తర్వాత మీ హాల్ టికెట్, అలాగే ర్యాంక్ కార్డ్ మరియు అలాట్మెంట్ ఆర్డర్ అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ మరియు ఇన్కమ్ కు సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అనమాట. క్యాస్ట్ ఇన్కమ్ కూడా మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ ఫొటోస్ కూడా 2 అయితే తీసుకుని వెళ్తే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అవ్వచ్చు. తర్వాత మీకు సీట్ అనేది అలాట్మెంట్ అయితే ఉంటుంది. మరియు ఏపీఆర్ ఇది 5th క్లాస్, అలాగే బ్యాక్లాగ్ సంబంధించిన 6th, 7th, 8th క్లాస్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనమాట. మరియు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కు సంబంధించి ఏపీఆర్ చేసి ఫస్ట్ ఫేజ్ మాత్రమే రిజల్ట్స్ అయితే మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. సెకండ్ ఫేజ్ కు సంబంధించి ఇంకా మనకు డీటెయిల్స్ అనేది ఇంకా అప్డేట్ అవ్వలేదు అనమాట. సెకండ్ ఫేజ్ కు సంబంధించి ఇంకా మనకైతే సెలక్షన్ లిస్ట్ కానివ్వండి, లేకుంటే దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే ఇంకా రాలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కి సంబంధించి కూడా సేమ్ మనకైతే ఎటువంటి అప్డేట్ అయితే సెకండ్ ఫేజ్ కి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదన్నమాట. ఈ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీకి సంబంధించి, అలాగే డిగ్రీ కాలేజీకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా నేనైతే ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో అయితే చేస్తాను. అలాగే మీకు అప్డేట్ కూడా అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు సంబంధించి అప్లై చేసి ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియోనైతే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే నన్ను ఈ విధంగానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.